గట్టెట్లయితే సార్ గిట్టెట్లయితే సార్ అది కట్టద్దు అని చెప్పి నేను చేసినాం 20 లక్షల రూపాయలు పెట్టి ఇదే తీసి వెళ్ళిపోతాం ఉంటే కండిషన్ ఏం సార్ అడిగింది డైరెక్ట్ అడిగినా ఇదే తీసి మళ్ళీ అడిపోతుంది ఇట్లా నీకు పోసే రూల్స్ ఇక్కడ మాట్లాడినట్టుంటుంది మరి ఎట్లా చెప్తారు మరి మీరు మీరు ఫస్ట్ మాట్లాడేది అర్థం మాట్లాడిందే కదా మీరు చెప్పేది ఒక నాయకుడు వచ్చి నువ్వు చెప్పాడు కదా సార్ ఆఫీసర్గా మీరు దీనికి సార్ ఒక నిమిషం ప్రకారము మన దగ్గర ఇప్పుడు ఎందుకంటే వర్షం సార్ ఇనూరు సార్ సార్ వాళ్ళ అధికారులు వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధం లేదు అనుకో వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళని మనం అడగరాదు దీనికి ఇన్ఛార్జ్ మీరే కదా సార్ మీరు నాకు తెలియదు మాకు తెలియదని చెప్పట్లేదు నేను అసలు మాట్లాడండి మీరు చెప్పండి సార్ తీసేయాల్సిన అవసరం మేము వచ్చింది మేము వింటున్నాం సార్ మేము వింటూనే ఉంటాం మీరు పక్కకి ఎందుకు వెళ్తారు మీరు ఒక ఆఫీసర్ అంటే మీకు సంబంధం లేదని మాకు ఒక లెటర్ ఇవ్వండి మరి ఒకసారి మాట్లాడు మరి ఒక ప్రెస్ మీరు ఒక వాయిస్ ప్రెస్కి ఒక వాయిస్ తీసేయాల్సిన అవసరం ఏమి వచ్చింది మాట్లాడండి రహీం భాయ్ మీరు ఒక్క నిమిషం వీడియో బంద్ చేయండి గంభీరపేట నుంచి లింగన్నపేటకి మధ్యలో జరుగుతున్న హై లెవెల్ వంతెన పక్కన డైవర్షన్ రోడ్ ఇదివరకు ఫ్లడ్స్ రావడం వల్ల కవర్ అవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రజల యొక్క ఇబ్బంది కలగకుండా కాంట్రాక్టర్ గారు మనకు ఒక 6 నెలల్లో బ్రిడ్జ్ కంప్లీట్గా పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల ఫ్లడ్స్ వచ్చే మూమెంట్లో మనం బ్రిడ్జ్ మధ్యలో పనిచేయడం జరగకూడదు కాబట్టి ఈ అప్రోచెస్ రోడ్ అనేది స్టార్ట్ చేసి ప్రజలు అనేది ఈ అప్రోచ్ రోడ్ను బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వడం కోసం సహకరించాలని మనం కోరడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్టర్ గారు మనకి లిఖితపూర్వకంగా లెటర్ రాసి ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంట్కి. అదే డిపార్ట్మెంట్ నుంచి మన గ్రామ పంచాయతీకి ఒక లెటర్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. బ్రిడ్జ్ అనేది ఒక 6 నెలల సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. నమస్కారం. లింగన్నపేట గంభీరపేట మధ్య బ్రిడ్జ్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించి పోయినసారి 2 సార్లు కూడా ఫ్లడ్ పెట్టి వ్యాపారం ఎగిరిపోయింది. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 6 to 8 months కంప్లీట్ చేసి బ్రిడ్జ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. గంభీరపేట నుండి లింగన్నపేట ఉన్నటువంటి బ్రిడ్జి గత 4 సంవత్సరాల పైబడి నుండి ఇది నిర్మాణంలో కొనసాగుతూ ప్రతి వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈసారి కూడా మరి కాజ్వే ఉన్నటువంటి దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగి చాలా అసౌకర్యంగా ప్రజలకు కలగడం, తర్వాత ప్రత్యేకంగా రైతులైనటువంటి వారు ఆ పక్కన పొలాలకు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకొని మరి పని వేగవంతంగా జరగడం లేదనేటువంటి భావన, ఎప్పుడు జరుగుతుందనేటువంటి ఆందోళన, అసలు ఈ బ్రిడ్జి తోటి ప్రతి సంవత్సరం ఇది ఏందనేటువంటి అవస్థలు అనేటువంటిది ఆ యొక్క ప్రజల యొక్క తీవ్రమైన అసంతృప్తి, బాధకు మరి ఈరోజు మా స్థానిక బీజేపీ నాయకులు అశోక్ గారు, వారి బృందం, తర్వాత ప్రజలు, రైతులందరూ కూడా కాంట్రాక్టరు ఎండీ గారు రావడం, తర్వాత ఇంజనీరింగ్ అధికారులు రావడం వలన వారి దృష్టికి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందా కాదా, ప్రజలకు ఎందుకు అసౌకర్యం కలిగిస్తున్నారు, ఈ బ్రిడ్జిని మరి తొందరగా పూర్తి చేయాలనేటువంటిది ప్రజల డిమాండ్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు అనేటువంటి భావనతోటి వారిని సంప్రదించగా పరిస్థితులన్నీ కూడా గమనించినటువంటి ఇంజనీర్ అధికారులు సంబంధించినటువంటి ఎండీ గారితో సదరు కాంట్రాక్టులతో మాట్లాడిన అనంతరం ఒక దృఢమైనటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది 4 నుంచి 6 మాసాల కాలంలో ఈ బ్రిడ్జిని పూర్తి చేసి మీకు అప్పచెప్తామనేటువంటి మాట మరి సదరు కాంట్రాక్టర్ గారు చెప్పడం, మరి దాన్ని కూడా ఏదైతే గతంలో వలె ఈ మాట కూడా నిలుపుకోవడం అనేటువంటిది నోటి మాటకు పరిమితమైతే బాగుండదనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇంజనీరింగ్ అధికారులు కూడా వారిని ఖచ్చితమైనటువంటి ఒక మాట తీసుకొని మా ఏ గారు మరి వారితోటి లిఖితపూర్వకంగా 4 నుంచి 6 మాసాల కాలంలో ఈ బ్రిడ్జిని పూర్తి చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము, అందుకు ప్రజలందరూ సహకరించాలనేటువంటి విషయాన్ని వారు లిఖితపూర్వకంగా కాంట్రాక్టుల నుంచి వారు తీసుకొని వారు సంబంధించిన ఏ గారు డి గారితో మాట్లాడి వారు కూడా గ్రామ పంచాయతీకి మేము కూడా 4 నుంచి 6 మాసాల్లో
కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పూర్తి చేస్తామనేటువంటి ఒక లిఖితపూర్వమైనటువంటి ఒక భరోసాను ఇస్తామని చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు. తర్వాత స్థానికంగా ఉండేటువంటి మా నాయకులు ఏంటంటే ఏఈ గారిని పూర్తి పర్యవేక్షణలో పూర్తి బాధ్యులుగా ఈ వేగవంతంగా పని మధ్యలో ఆపకుండా ఈ అవాంతరంగా ఉన్నటువంటి ఆ మధ్యకాలంలో బ్రిడ్జిని పక్కకు పెట్టి అప్రోచ్ రోడ్ అనేటువంటిది పూర్తి స్టార్ట్ చేసి తర్వాత ఈ రైతులకు తర్వాత ద్విచక్ర వాహనాలకు తర్వాత ప్రమాదం లేకుండా ఉండే విధంగా వారికి సౌకర్యం కల్పించాలనేటువంటిది కోరడం జరిగింది. వారు ఆ విధంగా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మేము ప్రజలందరి యొక్క ఈ యొక్క అతి ముఖ్యమైనటువంటి లింక్ రోడ్డు ముఖ్యమైన రహదారి అనేటువంటి దీన్ని చాలా కాలం నుంచి ప్రజలందరూ బాధపడుతున్నటువంటి రహదారిని పూర్తి చేసేటువంటి శ్రద్ధ తీసుకోవాలనేటువంటిది సందర్భంగా ప్రజల నుంచి మేము వారిని అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం 4 నుంచి 6 నెలల కాలంలో పూర్తి చేయాలనేటువంటి డిమాండ్ని కూడా వారి ముందు చెప్తూ మరి ఈ 2 రోజులలో మరి సదరు ఇంజనీరింగ్ అధికారి ఏఈ గారు చొరవ తీసుకొని లిఖితపూర్వకంగా ఆ 4 నుంచి 6 మాసాల కాలం పూర్తి చేస్తామనేటువంటిది గ్రామ పంచాయతీకి లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రజల్లోకి మేము దీన్ని సమాచారాన్ని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి మీరు బ్రిడ్జి పనులు వేగవంతంగా చేయండి. ప్రజలందరి సహకారం మీతో ఉంటుంది. ఇన్ని రోజులు అలసత్వం అనేటువంటిది పక్కన పెట్టి మీరు తప్పకుండా దీన్ని పూర్తి చేసేటువంటి క్రమంలో ప్రజల నుంచి సహకారం తీసుకోవాలి. మేమందరం కూడా మీ వెంట ఉండి బ్రిడ్జి త్వరలో ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేయడానికి మా వంతు యొక్క సహకారాన్ని మేము అందిస్తాం. దయచేసి పని ఆపకుండా నిర్ణీత కాలంలో పూర్తి చేసే విధంగా చూడాలని చెప్తూ సంబంధించిన ఇంజనీర్ అధికారులు పూర్తి బాధ్యత వహించాలి. మీరు సదర్ కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ బ్రిడ్జి పనులు పూర్తిగా చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం.